హే గాయ్స్, అందరూ బాగున్నారా? ఇది నా పెళ్ళి. అంటే మాకు ఏ ఘట్టాలు ఉంటాయి, పెళ్ళి అంటే మా సైడ్ ఎలా చేసుకుంటారు మీకు చెప్పాలని నాకు అనిపించింది. నేను చెప్పబోతున్నాను. నా మ్యారేజ్ ఎలా అయిందంటే అది కూడా ఒక మెరాకిల్ అనమాట. మార్చ్ 29న నాకు సంబంధం వచ్చింది, చూడడానికి వచ్చారు. మార్చ్ 13న రిటర్న్ నాన్న వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత మూడం అనమాట. మూడమైతే మరి వెళ్ళకుండా అటు సైడ్ నుంచి ఇంకా 2 టైమ్స్ వచ్చారు మా మావయ్య వాళ్ళు. నన్ను చూశారు, లైక్ చేశారు, అంతా బాగుంది అనుకుంటున్నాం. కానీ అబ్బాయిని నేను చూడలేదు, నన్ను అబ్బాయి చూడలేదు. నాకు ఒక థాట్ ఏంటంటే, అబ్బాయిని చూడలేదు, అది జరిగినప్పుడు కదా అని ఒక చిన్న ఉండేదన్నమాట. కానీ పంతులు ఏదో మాకు ఉన్న సంబంధించిన వాళ్ళని అడిగితే అయిపోతుంది మ్యారేజ్ అని అనేసి అన్నారంట. నేను నవ్వుకునేదాన్ని, ఎలా అవుతుంది, చూడాలి, పెళ్ళి అవ్వాలి, మళ్ళీ మే 31 అయిపోతుంది అని అనేసి అన్నారంట. ఎలా 25 డేస్లో అయిపోతుంది అని అనుకున్నాను అనమాట. అదే 1 మంత్లో ఎలా మ్యారేజ్ అయిపోతుంది అని అనేసి అనుకున్నాను. కానీ ఒక మెరాకిల్ లాగా అయిపోయింది అనమాట నా మ్యారేజ్. ఇలా ఎవరు ఎందుకన్నా ఘనంగా చేసుకోలేరు అన్నట్టు అయిపోయింది. అట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీ అందరి ముందు, అందరి సమక్షంలో గ్రాండ్గా చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్ మై హస్బెండ్. మా హస్బెండ్ నన్ను మే 3న చూశారు. తర్వాత ఒకరోజు వచ్చారు. తర్వాత కట్నాలు తేలాయి. తర్వాత ఆ సాయంత్రమే నాకు ముహూర్తం కూడా తీసేశారు. అది కంటిన్యూస్లీ ఆ ఘట్టాలన్నీ పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా చేసుకున్నాను అనమాట. ఏ విషయంలోనూ తగ్గలేదు. అట్ ద సేమ్ టైం అన్నిటిలో కూడాను హై కూడా అవ్వలేదు. అలాగా కంటిన్యూస్ చేసుకున్నాం అన్నమాట. ఎక్కడ ఏ రకమైన చిన్న చిన్న డిఫరెన్సెస్ కానీ డిస్కషన్స్ కానీ లేకుండా చాలా బాగా చేసుకున్నాం అన్నమాట. నాకు నచ్చిన విధంగా, నేను అనుకున్న విధంగా చేసుకున్నాము. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి.